ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ 35 టీమ్ అండ్ థ్యాంక్స్ టు ద హోల్ టీమ్. ఎందుకంటే ఇలా ఇంత మంచి సినిమా ఇంత తెలుగు ఆడియన్స్ అందరికీ ఇచ్చినందుకు 35 టీం మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు జర్నీ చాలాసార్లు వింటూ ఉన్నాను అరుణ్ దగ్గర 3 ఇయర్స్ దగ్గర ఎంత కష్టపడ్డారో చెప్తున్నప్పుడు, అరుణ్ లేదా వాళ్ళ అమ్మగారు చెప్తున్నప్పుడు నాకే చాలాసార్లు బాధ అనిపించింది, ఇంత కష్టపడ్డారో ఒక టీం అని చెప్పి. అండ్ అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడాలి, వివేక్ సాగర్ గురించి మాట్లాడాలంటే అసలు ఆ మ్యూజిక్ ఇప్పటికీ ఇంకా ఎంతమందికి ఆ ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి అని ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఫస్ట్ అరుణ్ గురించి మాట్లాడతా, ఎందుకంటే నేను ఆల్రెడీ అరుణ్తో సమ్మర్ హాలిడేస్లో వర్క్ చేశాను కాబట్టి. సో అరుణ్ గురించి చెప్పాలంటే ఎంత హార్డ్ వర్కర్ ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎంత బాగున్న ఆర్టిస్ట్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. నిజంగా ఇందాక సింజిత్ చెప్పినట్టు నేను అప్పుడప్పుడు రషెస్ గట్రా సమ్మర్ హాలిడేస్ చూసుకున్నా, నాకు అప్పుడప్పుడు కొన్ని పెర్ఫార్మెన్స్కి తను నవ్వితే నవ్వాను, ఏడిస్తే ఏడ్చాను, అసలు అంత క్యారీ చేశాడు క్యారెక్టర్ని. అండ్ ఇంకా చెప్పాలంటే ఒక 2 పేజీల డైలాగ్ మోనోలాగ్ ఉన్నా సరే ముందు రోజు నైట్ 12 గంటలకు ఇచ్చిన నెక్స్ట్ రోజు మార్నింగ్ సింగిల్ టేక్లో కొట్టేశాడు. అందరికి అసలు సెట్ మొత్తం కూడా ఒక నిమిషం షాక్ అయ్యాము. అంతా అసలు నేనే ముందు పిచ్చోడిని అయ్యాను, అసలు ఎట్లా చేసిండ్రో బాబు అని చెప్పి. అండ్ అరుణ్తో పాటు అరుణ్ వాళ్ళ అమ్మగారి గురించి చెప్పాలి, ఎందుకంటే సెట్లో మేము మొత్తం సమ్మర్లో షూట్ చేయడం వల్ల తను ఎంత సెట్లో ఉన్నా సరే తను అలాగా ఎండలోనే అలాగా నుంచున్నారు. ఇంకా నేను డైలాగ్ పేపర్ కట్టిస్తే ఆమె ముందు చూసుకుని తర్వాత మళ్ళీ అరుణ్కి చెప్పడం. సో అరుణ్ వాళ్ళ ఫాదర్, అరుణ్ వాళ్ళ పేరెంట్స్, అరుణ్ వాళ్ళ మదర్కి, వాళ్ళ చెల్లికి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఇది మీ అందరి విన్ కూడా. అండ్ ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం ఎప్పుడో బాలరామాయణం సినిమాకి బెస్ట్ చిల్డ్రన్ ఫిలిం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 35 సినిమాకి చూస్తున్నాం. ఇట్స్ లైక్ ఏ ప్రైడ్ మూమెంట్ ఫర్ ద తెలుగు సినిమా ఆల్సో. అండ్ థ్యాంక్స్ టు నందు గారికి చాలా థ్యాంక్స్. అసలు ఇంత మంచి సినిమా, అది కింద క్యాప్షన్ చిన్న కథ కాదని ఉంది, కానీ చిన్న కథ కాదు, చాలా పెద్ద లాంగ్ జర్నీ ఇంకా వెళ్తూనే ఉంటుంది అనుకుంటా 35 సినిమాకి. అండ్ కమింగ్ టు దర్శి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ మూవీ. అండ్ విశ్వదేవ్ గారికి థ్యాంక్ యూ, అండ్ నివేదా థామస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు అలాగే 72nd నేషనల్ ఫిలిం అవార్డ్స్ గెలిచిన ప్రతి ఒక్క మెంబర్కి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు సినిమా ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.